ఓకే. ఇది వన్ టైమేనా అండి? ఫ్రీజ్ చేసుకోవడం అంటే బై మిస్టేక్ ఏమైనా జరిగితే సెకండ్ టైమ్ రిపీట్ చేసుకునే ఛాన్స్ ఏమైనా ఫస్ట్ ఇస్తారా? ఫేజ్‌లో ఆప్షన్స్ పెట్టుకొని సీట్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో గూడా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. చేయొచ్చు. సో, ఓకే. మేబీ థర్డ్ ఫేజ్ కూడా పెట్టే ఛాన్స్ ఉంది. హుహు. సో, మంచి కాలేజ్‌లో సీట్ రావడం కోసం చాలామంది స్టూడెంట్స్ ట్రై చేస్తూనే ఉంటారు. హ్మ్. బేసిక్‌గా ఆల్రెడీ ఇది ఏంటంటే ఎంబీఏ, ఎంసీఏ కోసం ఈ ఐసెట్ కౌన్సెలింగ్ జరుగుతది. హుహు. తెలంగాణలో ఆల్మోస్ట్ 2025లో ఐసెట్‌కి 74,000 చేంజ్ స్టూడెంట్స్ అప్లై చేశారు. హ్మ్. దాంట్లో ఆల్మోస్ట్ 70,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఓకే. దాంట్లో 58,000 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఓకే. మనకి సీట్స్ ఉంది ఆల్మోస్ట్ ఒక 35,000-40,000 చేంజ్ సీట్స్ ఉంటాయి. హుహు. ఎంబీఏ, ఎంసీఏ ఇంక్లూడింగ్ జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా. సో, దీంట్లో కౌన్సెలింగ్‌కి 35,000 సీట్స్ ఉంటాయండి. ఈ 35,000 సీట్స్‌కి ఆల్మోస్ట్ 1:2 రేషియో ఉందన్నమాట. అవును. సో, స్టూడెంట్స్ ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితే చాలా మందికి సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే.